క్యూటి క్యూటిగా ఉంది కుర్ర జంట. ఒకటి టార్చర్. అండ్ ఎవరికైనా చూపించండి రా. హలో నమస్తే అందరికీ, నేను మీ సిరిపురం శ్రీనివాసులు సిను 65 ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సభక రైజ్ తెలుసు కదా, స్టేజ్ ఎక్కితే సభకు నమస్కారం చేయాలి, మన ఛానల్కి వస్తే సభక రైజ్ చేయాలి. కింద బటన్ ఉందిగా ఒతేర్రి గంట కొట్టండి, అలానే సింపుల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి, నోటిఫికేషన్లు వస్తాయి. పాతోళ్ళు లైక్ కొట్టరు, కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరు. సరికొత్త మరో కొత్త కాన్సెప్ట్తో మనం రాబోతున్నాం. అంటే మనం కాదు, హాట్స్టార్ వాళ్ళు రాబోతున్నారు. సో ద షో నేమ్ ఈజ్ ఆల్రెడీ మనకి సోషల్ మీడియాలో బజ్ స్టార్ట్ అయిపోయింది. ఆ షో పేరు వచ్చేసి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదు, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఒకళ్ళంటే ఒకరికి పిచ్చండి ఇది, పిచ్చి ప్రేమ. అసలు ఈ షో కాన్సెప్ట్ ఏంది, కథ ఏంది, కార్ఖాన అని డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లైక్ కొట్టినావా? కొట్టలేదు, చూస్తాను అంతే. అబ్బో చాలా రోజుల తర్వాత వచ్చినావా అన్న, అంత మంచిదేనా అని కొంతమంది పెడతారు. ఇన్ని రోజులు ఎటుపోయినావా అన్న ఇంకొంతమంది పెడతారు. ఎందుకంటే లాస్ట్ 50 డేస్లో ఏం జరిగింది అనేది ఒక వీడియో పెట్టినా 20,000 మంది చూసారు. అందరూ చూస్తున్నారని తెలిసేది. ఈ వీడియో చూస్తారు కదా, ఒకవేళ వీలైతే ఆ వీడియో చూసే ప్రయత్నం చేయర్రి. అందులో ఫస్ట్ 10 మినిట్స్ చూస్తే మీకు మొత్తం స్టోరీ అంతా అర్థమవుతుంది. ఓకేనా? స్ప్లిట్స్ విల్లా అనే ఒక హిందీ షో ఉన్నది. అది 16వ సీజన్ నడుస్తుంది. ఆ షోకి డూప్లికేట్ వర్షను లేదంటే డబ్బుడు వర్షనే మన తెలుగు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో అని చాలామంది అనుకుంటున్నారు, కానీ కాదు. ఎందుకంటే స్ప్లిట్స్ విల్లా అనేది మంచి గరం మసాలా దట్టించిన ఇంటిమసీ సీన్స్తో కూడిన ఘోరమైన డ్రెస్సింగ్, బోల్డ్ డ్రెస్సింగ్ ఉన్న అని మళ్ళీ డ్రెస్సింగ్ గురించి అంటే మళ్ళీ తిడతారు, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం ఇట్లాంటివి అని అంటారు. కాబట్టి అది కూడా మాట్లాడను. కానీ ఒక రకమైన వల్గారిటీ ఉన్న షో లాంటిది అది. షో మామూలు కూడా ముచ్చట, టీవీలో కూడా వస్తుంది కానీ బీప్ సౌండ్ లేచి వస్తూ ఉంటుంది. అండ్ ఒక రకం ఒక నరకం. అది మన తెలుగులో సెట్ కాదు. ఒకవేళ అటువంటి సీన్లతో కూడిన షో ఏదన్నా తీసినా కానీ అది అటర్ ఫ్లాప్ అవుతుంది. అంటే మనం అంత అప్గ్రేడ్ కాలే అంటే అంత డిగ్రేడ్గా మనం చూడలేము. అంటే చాటుకో మాటుకో చూసేటోళ్ళు చూస్తారు కావచ్చు, కానీ నేటిగా ఇంట్లో ఫ్యామిలీ షో అని పెట్టుకొని చూసేటువంటి మనుషులం కాదు మనం. తెలుగు వాళ్ళం ఇంకా మంచోళ్ళంగా ఉన్నాం కాబట్టి అటువంటి షోలు ఏముండయి. స్ప్లిట్స్ విల్లా అనే షోకి హోస్ట్ ఎవరు తెలుసా? సన్నీ లియోన్. సరే పక్కన పెడితే ఇంకా మనం దాని గురించి మనం నెగిటివ్ మాట్లాడడం ఎందుకులే, కానీ ఆ షోని చూసేటోళ్ళు ఎంకరేజ్ చేసేటోళ్ళు ఉన్నారు కాబట్టి 16వ సీజన్ నడుతుంది. మన షోకి వద్దాం. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షో ఎట్లాంటిదంటే ఇంచుమించు స్మార్ట్ జోడీ లాంటిది. స్మార్ట్ జోడీ ఎంత ఫేమస్ తెలుసు కదా. స్మార్ట్ జోడీ చాలా ఫేమస్. మన ఓంకార్ అనే క్రియేషన్ అది చాలా చక్కగా నడిచింది. ఎందుకంటే ఎంత చక్కగా నడిచిందంటే దాని కాపీ వర్షన్ స్మార్ట్ జోడీ అని చెప్పి హిందీలో కూడా తీస్తున్నారంటే ఎంత చక్కగా నడిచిందో మీరు అర్థం చేసుకోవాలి. టీవీ షోలకే పురుడు పోసే టీవీ షోలకే పెట్టింది పేరుగా ఒక కొత్త కాన్సెప్ట్ని క్రియేట్ చేయాలంటే మన ఓంకార్ అనే చాలా గొప్ప వ్యక్తి. మీ అందరికి తెలుసు ఆట లాంటి షోలు ఎలా స్టార్ట్ చేశాడో, ఆ తర్వాతనే డీల్ కానీ ఛాలెంజ్లు కానీ అన్నీ మొదలయ్యాయని చెప్పాలి. ఆట అనేది అల్టిమేట్ డాన్స్ షో మనకి ఇప్పుడు మళ్ళీ వస్తుంది. సో ఆ టైప్లో షోలను క్రియేట్ చేసే క్రియేటర్ మన ఓంకార్ అన్న స్మార్ట్ జోడీ అనే షోని స్టార్ట్ చేసిండు. అందులో ఏంటంటే రియల్ కపుల్ని కూడా కొంతమందిని పెట్టిండు. అండ్ ఈ కపుల్స్ అంటే అఫీషియల్గా పెళ్ళిళ్ళు కాకపోయినా కలిసి ఉండే సహజీవనం బ్యాచ్ ఉంటారు కదా, సహజీవనం, ఆ బ్యాచ్ని కూడా పెట్టిండు, ముందుకు నడిపించిండు. అఫ్కోర్స్ మొత్తానికి అయితే ఏంటంటే వాళ్ళ కపులే, కానీ కపుల్ అని చెప్తే పెళ్ళయింది అంటే ఆంటీ అంకుల్ అంటాం అని చెప్పి వాళ్ళు పెళ్ళి అయినట్టుగా చెప్పుకోరు అన్నట్టు బయటకి. అటువంటి బ్యాచ్ని కూడా పెట్టి ఈ స్మార్ట్ జోడీ చాలా చాలా బాగా చేసిండు. ఈవెన్ అపరావ్ బాబాయ్, పిన్ని అంటే మాకు బాగా క్లోజు, పిన్ని కూడా, అపరావ్ బాబాయ్, పిన్ని కూడా అందరు షోలో ఎంత హైలైట్ అయ్యారు. అట్లా రకరకాల సీజన్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. 2 సీజన్లు అయినాయి. చాలా బాగా నడిచింది స్మార్ట్ జోడీ. సో ఆ కాన్సెప్ట్ని తీసుకుపోయి ఒక విల్లాలో వేసి, అంటే ఒక బిగ్ బాస్ హౌస్లో వేస్తే ఎట్లుంటుంది అనేది కాన్సెప్ట్. ఒక పెద్ద రిసార్ట్ ఒక పెద్ద విల్లా, ఒక పెద్ద ఇల్లు, మనకి రిసార్ట్ అనుకోరి, ఫామ్ హౌస్ అనుకోరి, విల్లా అనుకోరి. మనకి ఇటు మొయినాబాద్ సైడ్ ఉంటాయి, పెద్ద పెద్దవి ఉంటాయి. మొయినాబాద్ అంటే మనకి హైదరాబాద్లో చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉంటుంది కదా, ఆ బాలాజీ టెంపుల్ దాటిన తర్వాత మొయినాబాద్ ఉంటుంది. హైదరాబాద్ కానోళ్ళకి చెప్తున్నా, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలుసు అనుకోరు. మొయినాబాద్ అంటేనే రిసార్ట్స్ హబ్ అనుకోరు. అసలు ఒక పెద్ద రిసార్ట్ తీసుకొని అందులో ఉంచేసి ఆ విల్లాలోనే షో అంతా నడుస్తుంది. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయింది అనేది ఇన్ఫర్మేషన్. సో ఇందులో ఏంటంటే ఒక 10 కపుల్స్ వాళ్ళే మెన్షన్ చేసిరు. మనకి జియో హాట్స్టార్లో ఆల్రెడీ పోస్ట్ రిలీజ్ చేసిరు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ బ్యూటిఫుల్ సెర్చింగ్ ఆఫ్ లవ్ ఏదో పెట్టారు కదా పేరు, అట్లా పెట్టేసి ఒక నిమిషం షో చెప్తా ఎందుకు వచ్చిన బాధ. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ 10 సెలబ్రిటీ కపుల్ 70 days 1 విల్లా. వెనకాల విల్లా ఫోటోను పెట్టి చూసిరా. 10 సెలబ్రిటీ కపుల్ 70 days 1 విల్లా, ద అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్.
లవ్కి టెస్ట్ పెట్టబోతున్నారు అన్నమాట. అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్ అంటే ఏం లేదబ్బా, కపుల్స్ మధ్య పుల్లలు పెడతారు. స్మార్ట్ జోడీలో టాస్కులు పెట్టి అందులో గెలిచిన వాళ్ళు అండ్ వాళ్ళకి ఛాలెంజ్లు ఇచ్చుకోవడం, కొంచెం డ్రామా క్రియేట్ చేయడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. మనకు అన్న ఉన్నాడు, వాకర్ అనే ఉన్నాడంటే డ్రామా ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ చాలా చక్కగా ఉంటుంది, డ్రామా కూడా చాలా బాగుంటుంది, ఫ్యామిలీ అంతా చూసేటట్టే ఉంటుంది. అన్నయ్య చెల్మ చాలా బాగుంటుంది, అనుబంధాలు, కుటుంబ అనుబంధాలతో చాలా నీట్గా తీస్తాడు అన్న. సో ఆ షో ఉంది కదా, దానికి అల్టిమేట్ ప్రో వర్షన్ అనుకోండి. ఆ ప్రో వర్షనే మనకి ఈ విల్లా కాన్సెప్ట్. బిగ్ బాస్ ఈ స్మార్ట్ జోడీలో ఆ ఫోన్లు, ఆ షూటింగ్లు అట్లా కాకుండా వాళ్ళని జంగల్లో వదిలేసినట్టు వాళ్ళని జంగిల్గా వదిలేస్తారు. వదిలేస్తే వాళ్ళు కొట్టుకోవాలి, వాళ్ళు తిట్టుకోవాలి. వాళ్ళకి కాన్సెప్ట్లు ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, వాళ్ళకి మధ్యలో టాస్క్లు ఉంటాయి, ఫన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. వాళ్ళ కష్టాలు, నష్టాలు, బాధలు, సంతోషాలు అన్నీ కూడా మనకి చెప్తారు. మనం వింటాం, మనం విని మనం ఓదారుస్తాం. ఓటింగ్ సిస్టమ్ ఉంటుందా ఉండదా ఇప్పటివరకు క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఎందుకంటే ఇదివరకు వేరే షోస్, ఇటువంటి కైండ్ ఆఫ్ షోస్లో ఓటింగ్ అనేది లేదు. ఓన్లీ బిగ్ బాస్ అనే కైండ్ ఆఫ్ షోలో మాత్రం ఓటింగ్ అనే సిస్టమ్ ఉంది. మిగతా షోలలో ఓటింగ్ అనే సిస్టమ్ లేదు. మరి ఈ షోలో ఓటింగ్ అనే సిస్టమ్ పెడతారు అని నేను అనుకుంటున్నా. ఇట్స్ మై గెస్. ఏ కపుల్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు అనేది పెడతారు. ఇక్కడ ఏమంటే కపుల్స్గా బాగానే ఉంటారు, వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి లేడీస్ మెంటాలిటీని కాంప్రమైజ్ చేస్తూ జెంట్స్ మెంటాలిటీకి కాంప్రమైజ్ అవుతూ లేడీస్ సంసారాలు సాగదీస్తూ ఉంటారు. ప్రతి సంసారంలో ఏంటంటే ఒకరు హైపర్ ఉంటారు, ఒకరు తక్కువ ఉంటారు. అప్పుడే మనకు వర్కౌట్ అవుతుంది. లేదు ఇద్దరు హైపర్ ఉంటే కనుక కొట్టుకొని చేస్తారు, పోయి కోట్లో కూర్చుంటారు. అట్లా కాకుండా ఒకరు కాంప్రమైజ్ అయ్యే బ్యాచ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కాంప్రమైజ్ అవుతారా కారా టాస్క్లు పెట్టినప్పుడు? అంటే ఈ స్మార్ట్ జోడీ అంటే ఒక హోస్ట్ దగ్గరుండి జాగ్రత్త. ఇక్కడ కూడా ఒక హోస్ట్ ఉంటారు. హోస్ట్ నన్ అదర్ దాన్ స్టార్ మా షో సరంగానే హోస్ట్, వన్ అండ్ ఓన్లీ వన్ హోస్ట్ శ్రీముఖి హోస్ట్ శ్రీముఖి ఆస్థాన యాంకర్ మా టీవీకి. సో తనే యాంకరింగ్ చేయబోతుంది. అంత బాగానే ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఈ యాంకరింగ్ కూడా అదిరిపోతుంది. సో ఇలాంటి షోలో కూడా మంచిగా అల్లరి చేయడానికి కూడా బాగానే ఉంటుంది. సో బ్యాలెన్స్ చేయడానికి ఇంకొక యాంకర్ కూడా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు స్ప్లిట్స్ విల్లా లాంటి షో ఉందనుకోండి, బ్యాలెన్స్ చేయడానికి ఇప్పుడు సన్నీ లియోన్ ఉంది, తనతో పాటు ఒక మేల్ యాంకర్ ఉంటారు. ఇట్లాంటి షోలలో బ్యాలెన్స్ చేయడానికి ఇంకో యాంకర్ కూడా ఉంటే బాగానే ఉంటుంది. 2 వర్గాలకి మరి పెడతారు అనుకుంటున్నా. శ్రీముఖి అయితే హోస్ట్గా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో శ్రీముఖి హోస్టు. సో ఇది మనకి విల్లాలో జరుగుతుంది చెప్పిన మోయినాబాద్ సైడ్. దీనికి జడ్జెస్ ఉంటారా? జడ్జెస్ ఏమో నాకు అంతగా ఐడియా లేదు. అంటే జడ్జెస్ గురించి నాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. బయట సోషల్ మీడియాలో బజ్ అయితే జరుగుతుంది జడ్జెస్ ఉంటారని. దీనిలో జడ్జెస్ సెట్ అవ్వరు. సెట్ అయితే ఇద్దరిని పెట్టాలి. వాళ్ళు కూడా జోడీగా ఉంటే బాగుంటుంది. లైక్ ఏంటంటే కపుల్గా ఉంటే బాగుంటుంది. వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తే బాగుంటుంది. ఏమంటారు అది, స్టార్ కపుల్ కింద వాళ్ళని కూర్చుండబెట్టి వాళ్ళతో జడ్జిమెంట్ ఇస్తే బాగుంటుంది. ఎవరినన్నా మంచి కపుల్ని కూర్చుండబెట్టి, లేదంటే ఫైనల్ విన్నర్ అనౌన్స్ చేసేటప్పుడు ఒక కపుల్ని తీసుకొచ్చి వాళ్ళతోటి విన్నింగ్ అనేది ఇస్తారు అనుకోరు, అది వేరే విషయం. 10 సెలబ్రిటీ కపుల్స్, వారానికి ఒక కపుల్ పోతుంది. లాస్ట్ వారంలో టాప్ 3 కపుల్స్ అట్లా ఉంటారు కావచ్చు. అదే కాన్సెప్ట్ నడవబోతుంది. సో ఇక్కడ ఇది బిగ్ బాస్ లాగే ఉంటుందా అంటే బిగ్ బాస్ లాగా ఉండదు. అండ్ హిందీ లాగా మనదంతా బూత్ కంటెంట్ ఏమైనా చేస్తారంటే కష్టం, చేయరు. కొంచెం ఉంటుంది కావచ్చు, కానీ అంతకు మించిన కాన్సెప్ట్ తోటి అయితే ఉండదు. ఎందుకంటే మన హిందీలో ఏంటంటే డైరెక్ట్ అన్ని రకాల మసాలాలు ఉంటాయి గట్టిగా. అది స్ట్రాంగ్, ఇంకా చెప్తాను కదా, అది వేరే, అది స్ట్రాంగ్ కాఫీ కాదు, అది నెక్స్ట్ లెవెల్. అది అక్కడ ఏంటంటే ఇండివిజువల్గా వచ్చి ప్రేమని వెతుక్కొని ఒకరితోటి టైఅప్ అయిపోయి వాళ్ళతోటి కలిసి మళ్ళీ ఇడిపోయి అందులోనే ఇంకోరితోటి కలిసి వీళ్ళతోటి కాదు వాళ్ళతోటి కొట్లు అల్లికల ప్రోగ్రామ్స్ అన్నీ జరిగి అక్కడికి వస్తే బయటకు జంటగా వస్తారు. వాళ్ళు కొన్ని రోజులు ఉంటారు, పోతారు అన్నట్టుగా అక్కడ రకరకాలు ఉంటుంది. అది కచ్చరా. సరే, ఇంతకీ స్టార్టింగ్లో వాళ్ళిద్దరిని ఎందుకు వేసినావు అది చెప్పవా? సర్ప్రైజా? ఎంతసేపు సర్ప్రైజ్? ఎవడరా సర్ప్రైజ్? నీ సర్ప్రైజ్ ఎవరికి కావాలరా చెప్పరా అంటరా? ఓకే, కూల్ ఎందుకన్నా అంత గరం అవుతావు? బీపీకి వస్తే ఏమొస్తుంది తెలుసా? బీపీ వస్తుంది, డేంజర్. రైట్. మ్యాటర్ ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్ గారు, దువ్వాడ మాధురి గారు వీళ్ళిద్దరూ కూడా ఈ షోలో ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై అని అన్నారు. కానీ ఏమైందో తెలియదు. మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళిద్దరూ లేరు, క్యాన్సిల్ అయిపోయినట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎందుకు క్యాన్సిల్ అయిపోయిందంటే మేబీ నేనేమనుకుంటున్నా అంటే ఇంట్లో పరిగెత్తడాలు, కింద పడ్డాలు, మీద పడ్డాలు, ఒకరి మీద ఒకటి పడ్డాలు, ఇట్లాంటి టాస్క్లు ఉంటాయి కాబట్టి, బిగ్ బాస్ కైండ్ ఆఫ్ టాస్క్లు ఉంటాయి, ఫిజికల్ టాస్క్లు ఉంటాయి కాబట్టి అట్లాంటి వాటి మీద ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి డ్రాప్ చేసిరు. లేదంటే వాళ్ళే డ్రాప్ అయిపోయి ఉండొచ్చు కూడా, చెప్పలేం. రైట్. ఇక ఎవరు ఉండబోతున్నారు ఏంది కదా అనేది మొత్తం లిస్ట్ రాసా. పెన్ పేపర్ పెట్టబోదు పని కాదు. మ్యాటర్ ఏంటంటే నేను స్టార్టింగ్ నుంచి అంటే నిన్న అందరికంటే ముందుగా మనం ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాం. ఎవరైతే కంటెస్టెంట్ ఉంటారో అందులో ఒక 2-3 పేర్లు మనమే ముందు చెప్పాం. కాకపోతే మనం చెప్పిన దానికంటే పాపులర్గా చాలామంది ఉన్నప్పుడు వాళ్ళవే ఎక్కువ మందికి రీచ్ అవుతాయి కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళే ఫస్ట్ చెప్పారన్న ఫీలింగ్ ఉంటుంది.
ఆయన మనం ఏం చేయలేం, మనం ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మనం ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం అని చెప్పి జనాలు యాక్సెప్ట్ చేసే రోజులు కావి ఇవి. అలాంటి రోజులు రావాలంటే మొత్తం మారిపోవాలి, శ్రీను వరల్డ్ ఫేమస్ కావాలి. అది ఇప్పుడప్పుడే లేదు ముచ్చట. మీరంతా లైకులు కొట్టండి, షేర్లు చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటలు కొట్టండి, కింద శ్రీను 65 అని చెప్పి పెడతా ఉండండి కామెంట్స్. అప్పుడే మనం బాగా ఇక్కడ ఫేమస్, మన ఛానల్లో ఫేమస్ అయితే కాదు, మొత్తం వరల్డ్ ఫేమస్ కావాలా. సరే, ఫస్ట్ థింగ్, ఈ షోలో ఉండబోతున్న కపుల్ స్టార్ కపుల్స్ కాదు. ఇందులో ఓన్లీ బిగ్ బాస్ వాళ్ళని తీసుకున్నారంటే బయట వాళ్ళని కూడా తీసుకున్నారని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. బయట వాళ్ళు ఇన్ ద సెన్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్లో కూడా కపుల్ గోల్స్ అని చెప్పి జనాలకి అంటే ఓకే రైట్, ఎవరెవరు ఉన్నారో చూద్దాం. వసంతి కృష్ణన్ వసంతి BB6 కంటెస్టెంట్ ఉంది కదా, అండ్ అలాగే వాళ్ళ హస్బెండ్ పవన్ గారు, వీళ్ళిద్దరు పవన్ కళ్యాణ్ ఆయన పేరు కూడా. అసలు పవన్ కళ్యాణ్ అనే పేరు అంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తర్వాత చాలా వరకు లాస్ట్ బిగ్ బాస్ సీజన్లో బాగా మారుమోగిపోయింది. మరి ఈ సీజన్లో కూడా BB6 కంటెస్టెంట్ అయిన వసంతి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా మారుమోగిపోద్దా క్వశ్చన్ మార్క్, చూద్దాం. అండ్ నెక్స్ట్, నాకు బాగా క్లోజు, బాగా తెలిసిన, బాగా దగ్గరైన ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ నూకరాజు అండ్ ఆసియా. ఇద్దరు కూడా అంటే మనకి జబర్దస్త్ దగ్గర బాగా క్లోజు, చాలా అంటే చాలా. పంచప్రసాద్ అన్న కానీ, పంచప్రసాద్కి వాళ్ళు కూడా బాగా క్లోజు. అట్లా పటాస్ దగ్గర నుంచి బాగా పరిచయం అన్నట్టు వాళ్ళిద్దరు. సో నూకరాజు అండ్ ఆసియా. అండ్ అలాగే నెక్స్ట్ మనకి నటరాజ్ మాస్టర్, BB5 కంటెస్టెంట్ నటరాజ్ మాస్టర్. BB5 ఏంది, BB నాన్ స్టాప్, అదే BB5 అండ్ BB నాన్ స్టాప్ కంటెస్టెంట్ మన నటరాజ్ మాస్టర్ అండ్ నీతు గారు మనందరికీ పరిచయమే. నెక్స్ట్ జోడీ మహేష్ అండ్ శాండ్రా. ఎస్, వీళ్ళిద్దరు న్యూలీ మ్యారీడ్ కపుల్ అండ్ ఈ మధ్యకాలంలో చాలా టీవీ షోస్లలో కనిపించారు. అండ్ మనకి బాగా మహేష్ అంటే సీరియళ్ళలో అందరికీ చాలామంది సీరియల్ చూసేటోళ్ళు తెలుసు. సీరియల్ చూడని వాళ్ళకి, మన బిగ్ బాస్ వాళ్ళకి మాత్రం తెలిసి ఎట్లంటే, కీర్తి భట్ ఫ్రెండ్గా మహేష్ ఎంట్రీ ఇచ్చినప్పుడే మనం అనుకున్నాం మహేష్ నెక్స్ట్ సీజన్ కంటెస్టెంట్గా వస్తే బాగుంటుంది అని అనుకున్నాము. రాలేదు. నెక్స్ట్ సీజన్ వస్తారని చెప్పి మనకు బిగ్ బాస్ టైంలో చాలాసార్లు మనకు బజ్ వినబడ్డది, కానీ ఎప్పుడు రాలేదు. సో మహేష్ సీరియల్లో బిజీ ఆర్టిస్టు. సో ఆయన శాండ్రా గారు కూడా సీరియల్ ఆర్టిస్టు. సో వాళ్ళిద్దరూ కూడా మనకి ఈసారి జోడీగా ఈ షోలోకి కనబడబోతున్నారు. ఇక నెక్స్ట్ కనబడబోతున్న కంటెస్టెంట్స్ సోనియా సింగ్ అండ్ పవన్ సిద్ధు అనుకుంటా ఆయన పేరు. సో వీళ్ళిద్దరిది జోడీ చాలా ఫేమస్ ఆ మధ్యలో. అండ్ ఈమె తెలుగు మాట్లాడుతుంటే కొంచెం అంటే కొద్దిగా ఏదో రాంగ్ టైంలో కట్ చేసినట్టుగా తెలుగు మాట్లాడుతుంటే ముద్దుగా ఆ మధ్యకాలంలో చాలా ఫేమస్. ఆ తర్వాత సినిమాలలో కూడా వచ్చింది. విరూపాక్ష సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ చేసింది. తర్వాత కూడా సినిమాలలో చేస్తుంది, టీవీ షోస్లలో చేస్తుంది. సో వీళ్ళిద్దరి జోడీ కూడా మనకు అప్పటి నుంచి పరిచయం. తను కూడా బిగ్ బాస్కి వస్తుంది అన్నారు కానీ రాలేదు కదా. సో పవన్ సిద్ధు అండ్ సోనియా సింగ్ వీళ్ళిద్దరు కూడా ఈ షోలో మనకు కనబడబోతున్నారు, ఎంటర్టైన్ చేయబోతున్నారు. అందరు సెలబ్రిటీస్ అయినా ఇంకా నార్మల్ వాళ్ళు లేరా అంటే నార్మల్ వాళ్ళు కూడా ఉన్నారు. ఒకరిద్దరు ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా తీసుకుంటారని ఇన్ఫర్మేషన్, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నాని పింకీ అఫీషియల్ అని ఉంటారు కదా, వాళ్ళిద్దరు కూడా ఈ షోలో మనకి కపుల్ గోల్స్తో ఎంతోమందికి కపుల్ గోల్స్ని సెట్ చేసి లవ్ అంటే గిట్ల చేయాలన్నా అని ఇంకో రంగుని కలర్ని అటాచ్ చేసిన ఇన్స్టాగ్రామ్ కపుల్ గోల్స్ చేసే, కపుల్ రీల్స్ చేసే కపుల్ అండ్ బాగా ఫేమస్, విపరీతంగా చాలా విపరీతమైన ఫేమస్. ఏంటంటే ఇట్లాంటివి బాగా నచ్చుతాయి, యాక్చువల్లీ అమ్మాయిలకు బాగా నచ్చుతాయి చూడడానికి. వద్దులే కానీ కొంచెం డీప్గా పోకుండా ఇక్కడికి అడి చేద్దాం. నాని పింకీ అఫీషియల్ వీళ్ళిద్దరు కూడా ఉండబోతున్నారు అని ఇన్ఫర్మేషన్. అండ్ ఆ తర్వాత మన BB7 కంటెస్టెంట్ శుభశ్రీ మైసూరా అజయ్ అనే ఆయనని పెళ్లి చేసుకుంది. ఆయన ర్యాప్ సాంగ్స్ తెలుగులో డిఫరెంట్ కంటెంట్ చేస్తూ ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో కనబడుతూ ఉంటారు. ఆయన పెళ్లి చేసుకుంది కదా శుభశ్రీ, మనందరికీ బాగా పరిచయం. BB7లో సుబ్బుగా అందరికీ ఏదో ముద్దు మాటలతో అలా క్యూట్ చేష్టలతో అందరికీ మనకు బాగా పరిచయమైన సుబ్బు. ఆ తర్వాత అజయ్ అనేట ఆయన పెళ్లి చేసుకుంది, ర్యాప్ సాంగ్స్ అట్లాంటి సాంగ్స్ చేసింది. ఇంకా రకరకాల టీవీ షోస్లో అక్కడక్కడ మనకు కనబడుతూనే ఉంది. సో శుభశ్రీ అజయ్ వాళ్ళిద్దరు కూడా జంటగా మనకి ఈ షోలో కనబడబోతున్నారు. అంజలి పవన్ వస్తారా రారా, మేబీ మే నాట్ బీ, చెప్పలేము. ప్రతి షోలో వీళ్ళు ఉంటారు అని అంటారు, కానీ వీళ్ళు ఉండరు, కనబడరు. అంజలి గారు BB7లో వచ్చే కంటెస్టెంట్ యాక్చువల్లీ, కానీ రాలేదు. వస్తే బాగుండేది. BB7 ఇట్స్ పాపులర్ టీవీ షో, వస్తే మంచిగా ఉండేది, రాలేదు. ఆ తర్వాత BB8లో అన్నారు, రాలేదు. BB9లో అట్లా. సో
మరి ఈ సీజన్లో ఉండి ఆ తర్వాత బీబీ 10లో ఉండరా ఏంటి అంటే కోర్స్ అంజలి గారు ఆల్వేస్ వెల్కమ్ ఫర్ బీబీ అన్నట్టుగానే ఉన్నారు, కానీ తన బిజీ షెడ్యూల్ తోటి వస్తలేదని చెప్పి ఒకసారి, అండ్ మధ్యలో వచ్చేటప్పుడు లాస్ట్ బీబీ7 టైంలో చిన్న కాంట్రవర్సీ జరిగి రాలేదని ఒకసారి, అట్లా రకరకాల వ్యూస్లు మనకు వినబడుతూ ఉంటాయి. సో అంజలి పవన్ ఈసారి అయితే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో ఉంటారు అని అంటున్నారు. ఆల్రెడీ షో స్టార్ట్ అయిపోయింది షూటింగ్. సో ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మనకు ప్రోమోలు వస్తే కానీ తెలియదు. వీళ్ళున్నారు, వాళ్ళు లేరు, వీళ్ళు క్యాన్సిల్ అయిపోయారు అని చెప్పి మనకు సడన్ ట్విస్ట్లు వినబడతా ఉన్నాయి. నేను మీకు ఫోటో కూడా షూటింగ్ స్పాట్లో ఫోటో కూడా పెడతా చూడండి కావాలంటే. అండ్ ప్రియాంక అండ్ శివ్ వీళ్ళిద్దరూ ఉంటారు, ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. 99.99 కాదు 100% అనుకోండి. ప్రియాంక అండ్ శివ్ వీళ్ళిద్దరు మ్యారీడా కాదా ఈ క్వశ్చన్లో నేకూరే అయిపోయింది. ఇంకెన్ని రోజులు పిల్లల్లా ఆలోచిస్తారు, చిన్న పిల్లల్లాగా ఎదగండి. వీళ్ళు లివింగ్లో ఉన్నారు అని అంటారు. యాక్చువల్లీ వీళ్ళు పెళ్ళైనా చెప్పరు అబ్బాయి, ఎందుకు తెలుసా, అవకాశాలు తగ్గిపోతాయి పెళ్ళైంది అంటే. ఈ లాజిక్ని పట్టుకొని ఉంటారు కొంతమంది కపుల్స్. సో ప్రియాంక జైన్ అండ్ శివ్ వీళ్ళిద్దరు ఉండబోతున్నారు. సో ఇక లాస్ట్ కపుల్ ఎవరు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మాస్క్ ఆఫ్ ద జోరో, మాస్క్ మ్యాన్ హరీష్. ఎస్, మన మాస్క్ అన్న BB9 వైరల్ కంటెస్టెంట్ మన మాస్క్ మ్యాన్ హరీష్ అన్న. ఎట్ ద సేమ్ టైం బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలు ఇస్తుంటే వాళ్ళ కప్పులు కూడా బాగా వైరల్ అయింది. ఇద్దరి వ్యక్తిత్వము, స్వభావము, ఇద్దరు మాట్లాడే విధానము ఒకటే తీరు ఉండడము కొంచెం కాంట్రవర్షియల్గా ఉంటుందని చెప్పి మన మాస్క్ ఆఫ్ ద జోరో, మాస్క్ మ్యాన్ హరిత హరీష్ వీళ్ళిద్దరు కపుల్గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కొంచెం హైపర్గా ఉంటుంది వీళ్ళ రియాక్షన్స్ కానీ, కొంచెం వీళ్ళ ఎమోషన్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయి అనేది మనకు తెలుసు. సో వీళ్ళిద్దరు కూడా షోలో మంచి ఫ్లేవర్గా ఉంటారని చెప్పి వీళ్ళని కూడా తీసుకున్నారు. అంతే బూరల బుట్టలు పడ్డట్టుగా అగ్ని పరీక్ష అనే షో నుంచి వెళ్ళి మాస్క్ ఆఫ్ ద జోరో బయటకు వచ్చి అక్కడ నుంచి వెళ్ళి టీవీ షోస్, మళ్ళీ ఇప్పుడు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే ఇంకొక టీవీ షోలో మనం కనబడబోతున్నారు. వావ్, ఇట్స్ వండర్ఫుల్ థింగ్, కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. సో వీళ్ళంతా మనకి షోలో కనబడబోతున్నారు, మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. 70 days ఆల్రెడీ షో స్టార్ట్ అయిపోయింది, షూటింగ్ స్టార్ట్ అయింది. ఏందన్నా ఇప్పుడు ఎందుకు స్టార్ట్ అవుతుంది, బిగ్ బాస్ కదా ఈరోజు జరిగింది రేపు కదా టెలికాస్ట్ చేసేదంటే గట్టు ఉండదన్న బిగ్ బాస్ లెక్క ఏది ఉండదన్న. బిగ్ బాస్ ఈజ్ అల్టిమేట్ షో, అందుకే అది అల్టిమేట్ రియాలిటీ షో, తోప్ షో. సో బిగ్ బాస్ లెక్క కాదు ఇది, ముందే షూట్ చేస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, దానికి సంబంధించిన డ్యాన్సులు, ఎంట్రీలు అట్లాంటివన్నీ షూట్లు జరుగుతున్నాయి. ముందు నుంచే షూటింగ్ ఉంటుంది. తీసుకుపోయి ఈరోజు జరిగింది రేపు టెలికాస్ట్ చేయరు, ఎడిటింగ్ ఉంటుంది. ఎడిటింగ్ వర్షనే మనకి ఎపిసోడ్స్ లాగా వస్తుంది, ప్రతిరోజు ఒక ఎపిసోడ్ లాగా 70 days వస్తుంది. బీబీ జోడీ అయిపోయిన తర్వాత నుంచి ఈ షో స్టార్ట్ అవుతుంది. బీబీ జోడీ నెక్స్ట్ మంత్ 15th అయిపోతే 15th నుంచి స్టార్ట్ అవుతుంది. లేదు నెక్స్ట్ మంత్ 7th అయిపోతే కనుక ఇది 14th నుంచి స్టార్ట్ అవుతుంది. అట్లా అయిపోయిన నెక్స్ట్ వీక్ నుంచి వెళ్ళి ప్రతిరోజు ఒక ఎపిసోడ్ లాగా, లేదంటే అది అయిపోయిన నెక్స్ట్ డే నుంచి వెళ్ళి గ్రాండ్ లాంచ్ జరిగి ఆ తర్వాత నుంచి ప్రతిరోజు ఒక ఎపిసోడ్ లాగా కంటిన్యూ అవుతూ ఉంటాయి షూటింగ్స్. కంటిన్యూ అయితే టెలికాస్ట్ చేయడం ఎపిసోడ్, ప్రతిరోజు ఒక గంట ఎపిసోడ్ ఉంటుంది. హాట్స్టార్లో వస్తుంది, ఎట్ ద సేమ్ టైం టీవీలో స్టార్మాలో కూడా వస్తుంది. ఇది ఫ్యామిలీ షో లాగానే ఉంటుంది, మరి బూత్ కంటెంట్ ఉండదు. ఏమన్నా ఉంటే గొడవలు పంచాయతీలు ఉంటాయి కాబట్టి ఇక్కడ బూత్ కంటెంట్ చేసేటోళ్ళు అట్లా ఎవరు లేరు, అంతా మన ఫ్యామిలీ మెన్సే ఉన్నారు. ఎట్లా కపుల్ కాబట్టి కొంచెం కపుల్ ఫ్రెండ్లీగానే ఉంటుంది షో అని అనుకోవచ్చు మనం. సో ఇక మనకి స్మార్ట్ జోడీ ఈ కపుల్ షోలలో ఎట్లయితే ఫన్ ఉంటుంది. ఇక్కడ కొంచెం కాంట్రవర్షియల్ కంటెస్టెంట్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళంతా పంచాయతీలు పెట్టుకుంటారు, ఎమోషన్స్ ఉంటాయి, డ్రామా ఉంటుంది, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఓవరాల్గా అయితే షో బాగానే ఉంటుంది అని అనిపిస్తుంది. చూద్దాం 70 days మనం 70 episodes రివ్యూస్ చేసుకుందాం. ఏమంటారు, చేద్దామద్దా? మీ కామెంట్స్ కింద పెట్టండి. మనం ఈ షోకి కూడా రివ్యూ లేదన్నా బిగ్ బాస్ అప్పుడు చేసుకుందాం. ఇది అట్లా స్క్రిప్టెడ్ లెక్కనే అయిపోతుంది కదా, ఇదంతా కూడా డ్రామా లెక్కనే ఉంటుంది కదా, ఇది ముందే రికార్డెడ్ షో కదా, ఇదేమో లైవ్గా టకటక పంపించేది కాదు అంటే అది కూడా రికార్డింగ్ ఉంటుంది, అది కూడా ఎడిటింగ్ ఉంటుంది, కానీ 1 dayలో జరిగిపోతుంది. అంత ప్యూర్ ఫిల్టరేషన్ జరగదు, ఇక్కడ ప్యూర్ ఫిల్టరేషన్ జరుగుతుంది. వీళ్ళు షోని ఎట్లాంటి అట్లా తిప్పుకొని పోవచ్చు. ఒకప్పుడు బిగ్ బాస్ మనం చూసినప్పుడు ఎట్లంటే అట్లా తిప్పుకొని వాళ్ళకి నచ్చినట్టుగా తిప్పుకొని పోవచ్చు, కానీ 1 day టైంలో మనం మ్యాజిక్లు చేయలేం. ఇక్కడ చేయొచ్చు, ఇక్కడ 15-20 రోజుల టైం ఉంటుంది కాబట్టి ఏదంటే అది చేయొచ్చు దీని మీద, కంటెంట్ మీద. సో 70 రోజులు ఉంటుంది, చూద్దాం ఎలా ఉంటుంది. మనకి ఒక కపుల్ వస్తే, ఇద్దరు కపుల్స్ వస్తే మనకి బిగ్ బాస్లో పెద్దగా ఏం లేదు, కానీ ఇక్కడ బాగానే జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇంటికాడనే ఆల్రెడీ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఒకరు హైపర్ ఉంటే ఒకరు తగ్గి కాంప్రమైజ్లో నడుతూ ఉంటుంది. మరి అక్కడ ఒకరు హైపర్ అయినప్పుడు తగ్గకపోతే ఇలా ఆపడానికి ట్రై చేస్తే అక్కడ కాంట్రవర్సీలలో ఎట్లుంటుంది, ఇంట్లో ఉన్నట్టే బయట ఉండరా, అక్కడ పోయిన తర్వాత ఓవర్ అఫెక్షను, ఎమోషన్స్ ఇవన్నీ జరిగేసి అక్కడ పంచాయతీలు ఎట్లుంటాయి. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో పుల్లలు పెట్టడానికి వీళ్ళు టెస్ట్ ఆఫ్ లవ్ ఉంటుంది కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో పుల్లలు పెడతా ఉంటారు కాబట్టి ఈ పుల్లల ద్వారా ఏం జరుగుతుంది. హిందీ షోలలో లేదంటే వేరే లాంగ్వేజెస్ షోలలో లోపలికి వచ్చిన తర్వాత
అంటే ఇండివిజువల్గా వచ్చిన లోపలికి వచ్చినాక కపుల్ అయిపోవడం చూస్తుంటాం. కపుల్ అయిన తర్వాత బయటకు పోయిన తర్వాత కొంచెం గొడవలు పెట్టుకోవడం చూస్తుంటాం. మరి ఇలాంటి షోల వల్ల గొడవలు వస్తాయా, రావా, ఏం జరుగుతుంది, ఏం కథ అనేది ఇదంతా మనం ఇంట్రెస్టింగ్గా చూడబోతున్నాం. అండ్ శ్రీముఖి హోస్టింగ్ చేయబోతుంది ఇదంతా షోకి. చూద్దాం ఎట్లుంటుందో. పుల్లలు పెట్టే పుల్లమ్మగా మనకి శ్రీముఖి ఉంటే మరి ఆ పుల్లలు వర్కౌట్ అయ్యి ఆ పుల్లలు నీరిచి పొయ్యిలో పెడతారా, లేదంటే ఆ పుల్లలతోటి వీళ్ళే మాట పెట్టుకుంటారా, లేదంటే వీళ్ళే అంటించుకుంటారా, ఏం జరుగుతుంది? అవి మామూలు పుల్లలు అయితే, అగ్గి పుల్లలు అయితే ఏం జరుగుతుందో మనం వేచి చూడాల్సిందే. ఈ షో చూడడానికి ఎంతమంది ఎదురు చూస్తున్నారు, అండ్ ఈ షోకి రివ్యూలు చూడడానికి ఇంకెంతమంది ఎదురు చూస్తున్నారు. షో చూసినా చూడకపోయినా నీ రివ్యూ చూస్తే చాలుతీ అనే బ్యాచ్ ఎవరు కింద కామెంట్లలో చెప్పే ప్రయత్నం చేయండి. ఓకేనా? దిస్ ఈజ్ యువర్ సెట్ శ్రీనివాస్. ఎస్ ఉంటా. టేక్ ఇట్, టచ్, బై బై, నమస్తే, శబ కేర్. ఈ షో బిగ్ బాస్ రేంజ్లో ఉంటుందా? నాహీ. ఈ షో స్ప్లిట్స్ విల్లలా ఉంటుందా? నాహీ. ఇస్మార్ట్ జోడీలా ఉంటుందా? లైక్ కొట్టినవా?